బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే ఇవాళ జరుగుతుంది. ఇక్కడ మనతో ఉన్నారు కళ్యాణ్ పడాలా ఫ్యాన్. బ్రో, ఎందుకు కళ్యాణ్ పడాలా విన్నర్ అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? అన్న ఇగో కళ్యాణ్ అన్న మనకు ఆర్మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 105 days మన కోసం కష్టపడి అక్కడ ఉన్నారు. ఎందుకు ఇప్పటి వరకు ఆర్మీ అయినటోడు ఎవరు రాలేదు. ఇక్కడి వరకు గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ 9కి ఫస్ట్ టైం ఎంటర్ ఇచ్చింది కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్ ఎంటర్ ఇచ్చినప్పుడు మనకు తోచిన సపోర్ట్ మనం చేసినాం, ఇంతవరకు తెచ్చుకున్నాం. విన్నర్ వచ్చేసి కళ్యాణ్ అన్న. కళ్యాణ్ పడాలనే ఫస్ట్ది విన్నర్ బిగ్ బాస్ 9. తనుజ ఎందుకు కాదంటే ఇప్పుడు ఇప్పటి వరకు సీజన్ 9 వరకు నడిచింది. ఫైనల్ వరకు టాప్ 5లో వచ్చింది ఎవరు? తనుజ అక్క వచ్చింది. ఇప్పుడు 9 వరకు ఎవరు రాలేదు చెప్పాలంటే. తను కూడా ఒక విధంగా చూసుకోవాలంటే విన్నరే. బట్ ఇప్పటి వరకు మనం ఇచ్చింది ఎవరికి ఇవ్వలేదు కాబట్టిగా ఐ మీన్ నా ఒపీనియన్ చెప్పాలంటే కళ్యాణ్ అన్నకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ తనకు జెన్యూన్ ఏమున్నా ఫ్రాంక్ టు ఫ్రాంక్ ముఖం మీద చెప్పేస్తాడు. ఇగో నేను కామనర్గా ఎంటర్ ఇచ్చాను, నాకు సపోర్ట్ చేయండి అని. తన ఒపీనియన్ నాకు నచ్చింది. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అది ఫస్ట్ 5 weeks కళ్యాణ్ పడాలా అసలు గేమ్ లేదని చెప్పి ఎలిమినేట్ అయిపోతారన్నారు కదా, దాని తర్వాత ఎలా పుంజుకున్నాడు, ఎలా ఇంప్రూవ్ అయ్యాడు? తను ఫస్ట్ చూసిండు ఎట్లా అంటే నేను ఆడగలనా ఆడలేనా తన అనుకున్నాడు. దాని తర్వాత తను ఏందో తను చూపించిండు. ఇప్పుడు టాప్ 5లో నించున్నాడు. కొంతమంది మధ్యలో కళ్యాణ్ పడాలకు అంత సీన్ లేదు, ఓడిపోతాడని చెప్పి కించపరిచారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు కళ్యాణ్ అన్న గురించి మీరు ఎంతైనా చెప్పుకోండి, కళ్యాణ్ అన్న విన్నర్ అయ్యి చూపించండు. ఇప్పుడు I'm a big fan of the Kalyan and Indian Army fan. ఆయన గేమ్ కానీ ఆయన ఆడే విధానం కానీ చాలా బాగుంటుంది. కాకపోతే మధ్యలో తనూజ విన్నర్ అవుతుందని చెప్పి అన్నారు. ఫస్ట్ 5 weeks కూడా అసలు కళ్యాణ్ కనిపించలేదు. ఫస్ట్ 5 weeks కనిపించలేదు కానీ కొంచెం కామ్ అయిపోయాడు స్టార్టింగ్లో. తర్వాత కొంచెం హైప్ అయ్యాడు కదా. సో తర్వాత నుంచి తన గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా అండి. కరెక్ట్గా ఎక్కడ మెరుగయ్యాడంటారు, ఎక్కడ ఇంప్రూవ్ అయ్యాడంటారు? తనుజ తనని చాలా కొంచెం మోటివేట్ చేశాడు కదా, అప్పటి నుంచి కొంచెం తను ఇంప్రూవ్ అయ్యాడు. నిన్ననే చెప్పాడు తను కూడా లైవ్లో. సో దానివల్ల కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. అప్పటి నుంచి అందరితో ఏమున్నా కానీ షేర్ చేసుకుంటా మంచిగానే కన్వర్ట్ అవుతున్నాడు. ఫీమేల్ తనూజ విన్నర్ అవ్వలేదని చెప్పి డిసప్పాయింట్మెంట్ ఉందా మీకు? అలా ఏం లేదు. ఫీమేల్ మేల్ అనేది కాదు. బిగ్ బాస్ ఏ కంటెస్టెంట్ గుడ్ కంటెస్టెంట్ హస్ బీన్ టు విన్. సో జెన్యూనిటీ అనేది పవన్ కళ్యాణ్ లో బాగా ఉందని చెప్పి ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. అతనిలో మీకు నచ్చిన టాప్ 5 క్వాలిటీస్ ఏంటి? టాప్ 5 క్వాలిటీస్ అంటే ఈజ్ అండ్ బిగ్ సోల్జర్. యాజ్ ఏ సోల్జర్ హీస్ కేమ్ టు బిగ్ బాస్. ఇట్స్ ఇంపాసిబుల్ టు కమ్ బట్ హీస్ కేమ్ టు దోనా. దట్స్ ద బిగ్ క్వాలిటీ ఆఫ్ దట్. అండ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్గా ఎక్కువ వీక్గా కూడా అనిపించలేదు. కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లో అలా అయ్యాడు. చాలా ఒక ఫీల్ హైలో ఉంది బ్రో. కళ్యాణ్ పడాల గేమ్ అంతా మీరు అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా చెప్పండి, అసలు తను విన్ అవ్వడానికి ఏది ముఖ్యమైన కారణం అనుకుంటున్నారు? అంటే తను ఆడిన ప్రతి ఆటలో విన్ అయ్యాడు బ్రో. ఆ గేమ్ ప్లేయింగ్ కానీ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా విన్ చేయాలని ఒక ఆశ ఉంటుంది, పుడుతుంది బ్రో అక్కడ ఆడే దాంట్లో. అయితే ఒకనొక టైంలో ఫస్ట్ 5 weeks కళ్యాణ్ పడాలా అసలు ఎలిమినేట్ అయిపోతాడు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు విన్నర్ రేస్లో ఉన్నాడు. యాజ్ ఎ ఫ్యాన్గా మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? ఫీలింగ్ అంటే ఇంకా మనకి ఒక పేద ఇంటి నుంచి వచ్చిన వాడు ఒక ఆర్మీ అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక రీజన్ లాగుతున్నారు బ్రో. ఆర్మీయే కాదు బ్రో, వాళ్ళు ఒక ఆర్మీలోకి వెళ్ళకపోతే వాళ్ళది షాప్ బ్రో. ఆ షాప్నే నడుపుకుంటూ ఇట్లా బిగ్ బాస్లోకి వచ్చి ఉంటే ఒక పేదోడు అని అనేవారు. ఆర్మీ అనే రీజన్ పట్టుకుని లాగుతున్నారు కదా బ్రో. మాకు అదే ఒక ఫీల్ బ్యాడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిన పెద్ద హీరో అవుతామని చెప్పి తనకి డ్రీమ్ ఉంది, మీరు సపోర్ట్ చేస్తారా? బయటకు వచ్చిన తర్వాత ఇదివరకు బిగ్ బాస్ విన్నర్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎరైజ్ అయిపోయారు. కళ్యాణ్ పడాల లైఫ్లో కూడా అలా జరుగుతుందా, లేకపోతే మీరు సపోర్ట్గా ఉంటారా? సపోర్ట్గా ఉంటాం బ్రో. ఉంటాం బ్రో. ఓకే, కళ్యాణ్ పడాల గేమ్లో మీకు ఇంకా బాగా ఇష్టమైన ఒక 2 చెప్పండి. ఏమి ఇష్టం? తనలో జెన్యూనిటీయా లేకపోతే డేర్నెస్? ఏమి ఇష్టం? డేర్నెస్ బ్రో. తనూజాతో కంపేర్ చేస్తే ఎందుకు కళ్యాణ్ గ్రేట్ బ్రో? తనూజాతో కంపేర్ చేస్తే ఎందుకు కళ్యాణ్ గ్రేట్? తనుజ కూడా గ్రేటే బ్రో. ఇద్దరు గ్రేటే. ఇద్దరిని కంపేర్ చేయాల్సిన మనకి ఈక్వల్ అవసరం లేదు, కానీ ఇద్దరు బాగానే ఆడుతున్నారు. కానీ తనుజ టాప్ 2లో ఉంటుంది, కళ్యాణ్ టాప్ 1లో ఉంటుంది. ప్రతిసారి మేల్ విన్నరే కదా, ఫీమేల్ విన్నర్ అవరా? ఇంకా అంటే ఈ మధ్యన మీమ్స్లో కానీ సపోజ్ బిగ్ బాస్లో కూడా తనుజాని పిన్ చేశారు. అంటే లేడీస్ ఎప్పుడు విన్ అవ్వాలి కదా బిగ్ బాస్లో, ఫస్టే విన్ అవుతారని చెప్పి మనకి నాగార్జున చెప్పారు కదా. కళ్యాణ్ పడాలా విన్నర్ అవుతారు అన్నారు బిగ్ బాస్, మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒక ఆర్మీ నుంచి వచ్చింది కాబట్టి ఆయన విన్ అయితే కూడా ఎందుకంటే పర్లేదు. ఎందుకంటే ఆయన ఒకవేళ విన్నర్ అయ్యింది ఆల్రెడీ, బయటికి వచ్చినాక ఎవరైనా ఆపదలో ఉంటే మాడు ఆదుగురు కానీ బయట ఆడియన్స్ కానీ, ఎందుకంటే బయట జనాలు కానీ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు మనకి ఎందుకంటే టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం
ఏదైనా ఆపద వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరిగినా వాడు వస్తాడు అని దాని గురించి మనకి ఓటేసి మన టాప్ పొజిషన్లో గెలుచుకున్నాడు. కళ్యాణ్ పడాల గేమ్ మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా? కళ్యాణ్ పడాల తనంతకు తాను గేమ్ ఆడలే. తనుజ ఉందా, తనుజ మొత్తం కళ్యాణ్ని పైకి లేపిందంటే తనుజ వల్ల. ఎందుకంటే తనుజ తన గేమ్ మీద తను ఫోకస్ పెట్టలేదు. మరి కళ్యాణ్ గెలిస్తే మరి తనుజకి మాట ఇచ్చిండో బయటకు వచ్చా నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిండు. అందుకే తనుజ గేమ్ మీద తనుజ ఇంట్రెస్ట్ పెట్టలేదు, పక్క గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. లేకపోతే తనుజనే విన్నర్ అయ్యేదంటారా? తనుజ విన్ అవుతున్నాయి పక్క. ఎందుకంటే తనుజ కళ్యాణ్ సపోర్ట్ చేసింది. కళ్యాణ్ ఈరోజు విన్నర్ కావడానికి కూడా తనుజనే కారణం. ఓకే, అంటే ఇక్కడ తనుజ కావాలని చెప్పి తన చేతుల కప్పు కోల్పోయింది అంటారా? తనుజ తన చేతులారనే కప్పు ఓడగొట్టుకున్నది. ఎందుకంటే కళ్యాణ్కి సపోర్ట్ చేసింది కాబట్టి తనుజ కప్పు వచ్చే పొడగొట్టుకుంది. ఇప్పటిదాకా ఎప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్లో లేడీ విన్నర్ అవ్వలేదు. ఓటీటీలో బిందు మాధవ్ కానీ శాటిలైట్ ఒరిజినల్ ఎపిసోడ్లో ఎప్పుడు లేడీ విన్నర్ లేదు. కానీ ఈసారి మళ్ళీ అవుతుంది అనుకున్నారు, కానీ డిసప్పాయింట్మెంటే కదా. అవును, ఎందుకంటే సీజన్ 1 నుండి సీజన్ 8 వరకు చూస్తుంటే ఇప్పుడు లేడీస్ ఒక్కరు కూడా విన్ అవ్వలేదు. ఈసారి నేను సీజన్ 9లో ఒక లేడీ సింగం, ఒక లేడీ టైగర్ విన్ అయితేమని నేను అనుకున్నాను. అంటే నా ఒపీనియన్ కాదు, బయట జనాలు కూడా ఒక లేడీస్ విన్ అయితే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు. మీ అభిప్రాయం చెప్పండి బ్రో, మీరు ఎవరు ఫ్యాన్? తనుజ ఫ్యాన్ బ్రో. తనుజ, కానీ ఇప్పుడు బయట స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కళ్యాణే విన్నర్ అని చెప్పి. గెలిచిన అందరు అంటారు, కానీ తనుజ రన్నర్ వచ్చింది కాబోయా. ఎందుకు తనుజ వర్సెస్ కళ్యాణ్ చెప్తే ఎవరి గేమ్ బాగా ఆడారు, ఎవరు ఎందుకు డిజర్వ్ అంటారు? కళ్యాణ్ బాగానే ఆడాడు, బాగానే ఆడారు, కానీ తనుజ కొంచెం తగ్గినట్టు మాకిట్ అనిపించింది భయ ఒక్కో దగ్గర. ఒక టైంలో లేడీ విన్నర్ అవుతుంది అని చెప్పి అన్నారు. కళ్యాణ్ కూడా బాగా సపోర్ట్ చేసింది తనుజ. కానీ లాస్ట్ మినిట్లో ఏమైంది, ఎందుకు అంత డౌన్ అయింది అంటారు? ఇక వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏముందో మనం లోపల ఏం జరిగిందో మనం కూడా చూడలేము. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకోరు. డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్ వచ్చారన్నారు. డెమాన్ పవన్ గేమ్ అట్లా అనిపించింది? ఏం లేదా, మొత్తం రీతు మీద ఉన్నాడు ఆయన. మొత్తం రీతు బాజానే పోయినప్పటి నుంచి రీతు బాజానే ఉంది. ఏమన్నా ఉన్నదా ఆయన గేమ్? ఏడన్నా మీరు చూసిరా ఏడన్నా డెమాన్ పవన్ గేమ్? మరి సో కళ్యాణ్ పడాలా కూడా ఫస్ట్ అది వాళ్ళిద్దరు ఉంది కాబట్టి డెమాన్ పవన్ ఈడ దాకా వచ్చిండు. ఓకే, సో కళ్యాణ్ పడాలా ఫస్ట్ 5 వీక్స్ అసలు కనిపించలేదు. దాని తర్వాత మెల్లమెల్లి నుంచి అన్న 3 వీక్ నుంచి స్టార్ట్ అయింది గేమ్. 3 వీక్స్ నుంచి గేమ్. ఓకే, తనూజ మళ్ళీ ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు ఏమైనా వస్తాయి అనుకుంటున్నారా మీరు? వస్తాయి, పక్కా వస్తాయి.